మీరు వాడేది ఏ దాల్చిని చెక్క? దాల్చిని చెక్క రుచి, వాసన పరంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. సుగంధ ద్రవ్యాల్లో దాల్చిని చెక్కది ఓ ప్రత్యేక స్థానం. భారతీయ వంటల్లో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. బిర్యానీ తయారీలో దీని వాడకం తప్పనిసరి. కేవలం రుచి, వాసన పరంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాల్చినీ చెక్క. అయితే మనం విరివిగా వాడుతున్న ఈ దాల్చినీ చెక్కలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి శ్రీలంక దాల్చినీ చెక్క, రెండో రకం కాషా. శ్రీలంక రకాన్నే ప్రామాణికంగా గుర్తించారు. అయితే దాని లభ్యత తక్కువ, ఖరీదు ఎక్కువ. వీటితో పాటు వియత్నాంలో దొరికే రకాన్ని సైగన్గా గుర్తించారు. దీనికి ఘాటు ఎక్కువ. ఇండోనేషియాలో దొరికే కొరింతెలో తీపి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా బేకరీల్లో వినియోగిస్తుంటారు. వీటిని ఎలా పండిస్తారు? శ్రీలంకలో సిన్నమోమం వీరం అనే చెట్టు నుంచి బెరడును తీస్తారు. దీని లోపలి భాగాన్ని చుట్టగా చుడతారు. ఇక మిగిలిన వాటి నుంచి ఇలాగే తీసిన బెరడు నాణ్యతలో తేడా ఉంటుంది. మన దేశంలో ఎక్కువగా వినియోగించే క్యాసియా దాల్చిని పంట చైనాలో ఎక్కువగా పండుతుంది. మన దేశంలోని కేరళలో మలబార్ రకానికి చెందిన దాల్చిని పండిస్తారు. శ్రీలంక రకానికి మన దేశంలో పండించే వాటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే కేరళలో చాలా తక్కువ మొత్తంలో పండిస్తున్నారు. ఇటీవలే దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాల్లో శ్రీలంక రకానికి చెందిన దాల్చిని మొక్కల పెంపకం చేపట్టారు. ఏది మంచిది? నాణ్యతాపరంగా, రుచిపరంగా శ్రీలంక రకమే మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుంది. హృద్రోగ నివారణకు మంచిదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు 120 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. మధుమేహ రోగులకు దీని పొడిని వేడి నీళ్లలో వేసుకుని సేవిస్తే గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. శ్రీలంక రకాన్ని గుర్తించడం ఎలా? వీటి ధర ఎక్కువ. శ్రీలంక రకం గట్టిగా ఉండవు. రోల్స్ చుట్టలాగా చుట్టుకుని ఉంటాయి. పెలుసుగా ఉంటాయి. చేతితో విరగగొట్టవచ్చు. వాసన అంత ఘాటుగా ఉండదు. చైనా రకం దాల్చినీ చెక్క గట్టిగా ఉంటుంది. ఘాటు వాసన. ధర తక్కువగా ఉంటుంది. దీనిపై ఇంగ్లీషులో క్యాసియా అని రాసి ఉంటారు. ముదురు గోధుమ రంగు కలిగి ఉంటుంది. ఇందులో కుమారిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశముంది. అదే సిలోన్ రకంలో ఈ రసాయనం తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.